మీ పొగరుతోని నాతో ఇట్లా ఫైట్ చేస్తున్నారు అంటే, సాంజీ ఓడు మన కస్టమర్‌కి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అయితే కస్టమర్ నీ ఫ్రెండ్ కాదు కదా! వాడిని కొట్టి పడేస్తా అని చెప్తుంది. కస్టమర్ మనకి దేవుళ్ళు అంటాడని చెప్పి సాంజీతో ఫైట్ చేస్తా ఉంటాడు. అప్పుడే వాడిని కింద పడేసి ఉంటాడు. షిట్ ఈ రెస్టారెంట్ మీద నేను కంప్లెయింట్ చేస్తాను. గవర్నమెంట్ వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాను. ఏ గవర్నమెంట్‌నైనా ఏమన్నైనా తీసుకురారా అని చెప్తుంటే, నేను ఈడిని ఫస్ట్ చంపేస్తాను అంతే. ఫస్ట్ నువ్వు నన్ను షూట్ చేసావు నిన్ను చంపేస్తారా హోల్ అని చెప్పి పడేస్తా ఉంటాడు. ఇక్కడి నుంచి పడిపో అంటే అప్పుడే మన లూఫీ వాళ్ళు ఇంకా ఓనర్ కింద పడిపోయి అంటారు. ఒరేయ్! నీ వల్ల నా సీలింగ్ కూడా ఊడిపోయిందిరా అని చెప్పి అరుస్తుంది. నా ఫాల్ట్ కాదు అని చెప్పి మరి అరుస్తా ఉంటాడు. ఓనర్ ఇక్కడ ఫైట్‌ని ఆపండి అని చెప్పి అడిగేసరికల్లా, అరే! ఇక్కడ ఏం చేస్తున్నారురా ఇది నా రెస్టారెంట్ రా అని చెప్పి సాంజీని పోయి కొట్టుంటాడు. ప్లస్ సాంజీ కూడా నన్ను దేనికి కొడతావు అంటే అప్పుడు ఇద్దరిని కొట్టి ఊడి కొట్టేశాడు. ఇంక నేను కూడా ఇక్కడ నుంచి చిన్న పడిపోవాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. అప్పుడే మనోడిని కూడా కొట్టేసి ఉంటాడు. ఇద్దరు గొడవని శాంతపరిచేసి ఈ రెస్టారెంట్‌లో అందరూ గ్యాంగ్‌స్టర్ లాగా ఉన్నారు. ఓనర్ కూడా గ్యాంగ్‌స్టర్ లాగా ఉన్నారే అని చెప్పి వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడే వెనక నుంచి ఒక మెరీన్ ఆఫీసర్ వచ్చి, సార్ ఇక్కడికి పైరేట్స్ వచ్చారు. పైరేట్స్ మన మీద దాడి చేస్తున్నారు. ఈ పైరేట్స్ నుంచి మనం ఎంత తొందరగా తప్పించుకోవాలని లోపలే తన మీద ఒక బుల్లెట్ పడిపోయి ఉంటది. ఆ బుల్లెట్ బీభత్సంగా తన గుండెల్లో చీల్చుకొని వచ్చి ఉంటది. అప్పుడే ఓనర్ అదే మన కుక్ చెప్పుంటాడు. మనకు కొత్త కస్టమర్ వచ్చినట్టున్నారు అని చెప్పి స్ట్రైట్‌గా వెళ్ళి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని నాకు ఫుడ్ తీసుకురండి అనేసరికి, సార్ వెల్కమ్ సార్ మా రెస్టారెంట్‌కి మీకు డబ్బులు ఉంటాయా? లేవు. ఈ బుల్లెట్ తీసుకొని తన మొహం మీద పెడితే, బుల్లెట్ ఎత్తి నీ గొంతులో పెట్టుకోరా అని చెప్పి ఎగిరి కొడతాను. నీకు డబ్బులు లేవైతే. సరే అయితే డబ్బులు లేనివాడు నా కస్టమర్ కాదు. అయితే నా దేవుడు కాదు అని చెప్పి సప్పని కొట్టేసి ఉంటాడు. కుక్ చాలా మంచోడు అని చెప్పి చెప్తా ఉంటే, నా కస్టమర్ కాబట్టి ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి అంటాడు. అప్పుడే సాంజీ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి తను ఫుడ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంటాడు. అది మన కెప్టెన్ కూడా చూస్తా ఉంటాడు. బయటికి వెళ్ళిపోరా నా ముందు ఇక్కడ కనపడబాకండు. నా కస్టమర్ కాదు కాబట్టి ఇంకోసారి లోపలికి రావాలని ట్రై చేస్తే అక్కడికక్కడే కొట్టేస్తా అని చెప్తాడు. అప్పుడే మన లూఫీ అడుగుతాడు, దేనికిరా లోపల పోయి కొట్టించుకున్నావు? ఫుడ్ అడిగితే పెడతారు కదా అంటే, షటప్ నేను చాలా ఆకలి మీద ఉన్నాను. అప్పుడే తనకి ఏదో మంచి సువాసన వచ్చుంటది. చూస్తే ఆ ఫుడ్ ఉంటే తన ముందు. ఆ ఫుడ్‌ని చూసి నాకెందుకు ఫుడ్ పెడుతున్నావంటే, నాకు ఆకలితో అన్నం పెట్టి ఒకరికి ఫుడ్ పెడతాం అలవాటు. ఆకలితో నేను ఎవరిని చూడలేను అని చెప్పేసరికి డామ్ నువ్వు చాలా మంచోడివి అని చెప్పి తన ఫుడ్‌ని అయినా నేను తినలేను. ఎందుకంటే నాకు ఒకరికి సరిపోదు ఈ తిండి అని చెప్పి అనేసరికి తినరా ఏం కాదు అనేసరికల్లా వాడు కుక్కని తిన్నట్టు తినేస్తా ఉంటాడు. ఆ కుక్క తిన్నట్టుగా. ఎందుకంటే చాలా రోజుల నుంచి తినలేదని చెప్తుంటే, నాకు ఇలా తింటే నాకు చాలా ఆనందం మనుషులు అని చెప్పి నవ్వుతా ఉంటాడు. అప్పుడే లూఫీ దాన్ని చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఈయన్ని అయితే నా క్రూలో జాయిన్ చేసుకోవాలనుకుని తన దగ్గరికి పోయి నాకు ఒక కుక్ దొరికేసాడని చెప్పి వెళ్ళి, ఏ యాప్ నువ్వు నా క్రూలో జాయిన్ అవుతావు అని చెప్తుంటే, లేదు నేను ఈ రెస్టారెంట్‌లో పని చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అలాగే నేనేం స్టూపిడ్‌ని కాదు. నీలాగా ఈ వరల్డ్ మొత్తం తిరిగేదానికి అని చెప్తుంటే, లేదు నువ్వు నా క్రూలో ఖచ్చితంగా జాయిన్ అవుతావు అని చెప్తుంటే, లేదు నేను ఈ క్రూలో జాయిన్ అవ్వను అని చెప్పి అరుస్తా ఉంటారు. ఇద్దరు చాలా గట్టిగానే డిబేట్ చేసుకుంటా గొడవ పడతా ఉంటారు. అయినా నాకు ఈ రెస్టారెంట్ చూసుకుంటున్నా ఇదంతా నీ ఫాల్టే. దీన్ని ఏమంటున్నావురా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటా ఇద్దరు గొడవ పడతా ఉంటారు. నువ్వు నా క్రూలో జాయిన్ అవుతావు. లేదు నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఇద్దరు గొడవ పడుతుంటే, నువ్వు నా కుక్కవి నువ్వు నాతో పాటు వస్తా అని చెప్పి ఇద్దరు చిన్న పిల్లలు గొడవ పడతా ఉంటారు. తను అక్కడి నుంచి రే ఆపండ్రా ఏం చేస్తున్నారురా? అలాగే మా పైలట్ కెప్టెన్ కూడా ఇక్కడ రాబోతున్నాడు. ఓహ్! వన్ పీస్‌కి మీరెళ్లారా? అంటే మీ గ్రాండ్ లైన్ లోపలికి కూడా ఎళ్లారా? గ్రాండ్ లైన్ అది చాలా భయంకరమైన చోటు. ఆ చోటు నుంచి మేము చాలా కష్టపడి బయటకొచ్చాం. మేమున్నది ఏ రోల్‌లో అయినా కానీ గ్రాండ్ లైన్‌ని మేము తెలుసుకున్న ప్రతిసారి నాకు భయం అనేది నా వణుకులో పడుతుందని చెప్తా ఉంటారు. అప్పుడే తను అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్తుంటాడు. కెప్టెన్ కూడా చెప్తున్నాడు. నువ్వు కూడా ఈ పైలట్‌తో పాటు వెళ్ళిపోరా అని చెప్పి చెప్తా ఉంటే, లూఫీ ఇక్కడ ఏం పని చేయకుండా అందరూ చేసే పని మొత్తం చూస్తా ఉంటారు. కెప్టెన్ వచ్చి వానికి చెప్తుంటే, ఒరేయ్ పని చేయరా అని చెప్పి పడేస్తా ఉంటారు ప్రతి ఒక్క చెఫ్. కానీ మన లూఫీ అక్కడ ఏం పని చేయడు. ఒరేయ్ నువ్వు ఇక్కడికి వచ్చి నీ పని చేసి నాకు చెప్తుంటే వాడు ప్లేట్లన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. దాన్ని చూసి ప్రతి ఒక్కడు చాలా కోప్పడుతా ఉంటాడు. లూఫీ గాడు ఏళ్ళు కోసుకుంటా ఉంటాడు ఫుడ్ చేసేటప్పుడు. ఒరేయ్ నువ్వు దేనికి పనికిరానప్పుడు ఇక్కడి నుంచి దొబ్బేరా అని చెప్పి తనకి పని చేసే పని ఇచ్చుంటాడు. ప్లస్ కిందకెళ్ళి అందరికి షిఫ్టింగ్ చేస్తుంటే అప్పుడు వాళ్ళ క్రూ మేట్స్ కూడా ఒరేయ్ నన్ను ఇక్కడ పని చేస్తా మీరు మొత్తం ఇక్కడ రెస్టారెంట్‌లో తింటా ఉన్నారా అంటే, బిల్ ఎవడు కడతారా అంటే, నీ నీ డబ్బుల నుంచి కట్ చేసుకుంటారులే అనేసరికి అందరూ నవ్వుకుంటా ఉంటారు. ఈ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. ప్లస్ లూఫీ గాడు తీసి తన బాటిల్ వేసుంటే అది ఊసప్ గాడు తాగేసి ఉంటాడు. జోరుగా తాగుతా ఉంటే వీళ్ళందరూ నవ్వుకుంటా ఉంటారు. అప్పుడే దాన్ని ఎత్తి లూఫీ నోట్లోనే కుక్కేసాను ఉంటారు. "రేయ్ నువ్వే తాగరా" అని చెప్పి. ఈ సీన్ అనేది చాలా అంటే చాలా ఫన్నీగా ఉన్నది. నేను నమ్మలేకపోతున్నా. నువ్వు నాకు ఈ విధంగా చేస్తావా అని చెప్పని ఇద్దరు నవ్వుకుంటా ఉంటారు. నామి కూడా నవ్వుకుంటా ఉంటది. అప్పుడే నామిని చూసిన వెంటనే అందరూ ఎందుకు ఇంత గోల చేస్తా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తుంటే, ఏ ఏంది ఇక్కడ ఎందుకు ఇంత నాయిస్ వస్తుందని అని చెప్పి మన సంజయ్ కూడా చూసుంటారు. అక్కడే బ్యూటిఫుల్ లేడీ కనపడని చెప్పి బ్యూటిఫుల్ లేడీ కోసం బ్యూటిఫుల్ ఫ్లవర్ అని చెప్పి సంజయ్ దానికి ఇచ్చుంటాడు. నాకెందుకు ఈ ఫ్లవర్ అని చెప్పి అడుగుతా ఉంటది. అప్పుడే మన కెప్టెన్ జెఫ్ కూడా వచ్చి, ఒరేయ్ సాంజీ నీకేం చెప్పాను? అమ్మాయిలతో సొల్లు కాల్చుకోకుండా పని చేయమని చెప్పాను. అయినా నువ్వు సొల్లు కాల్చుకుంటా ఉన్నావు. కెప్టెన్
మనకి దగ్గరలో షిప్ దొరికింది. ప్లస్ అక్కడ ఫుడ్ కూడా పెడుతుంటారు. అది బరాటి అని చెప్తుంటే, అయితే అని చెప్పి చెప్తుంటే, ఏ డ్యామ్ నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని చెప్తుంటే, అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు చెప్పేదానికి. అయినా నేను ఇక్కడ కష్టపడి ఉన్నాను. ఇది నా ఫైనల్ డిసిషన్. నువ్వు పైరట్స్‌తో పాటు ఈ డ్యామ్ పైరట్స్‌తో పాటు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒక ఇడియట్ అని చెప్పి తను విసిరేస్తూనే ఉంటాడు. సాంజీ నువ్వు నా కాబోయే మనిషివి అని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను పైరట్ కింగ్ అవ్వబోతున్నాను అని చెప్తుంటే, నాని కోసం తను సొల్లు కాల్చుకుంటా తనకి ఫుడ్ పెడుతుంది. నేను ప్రిన్సెస్ కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పి తను అన్న కొట్టించుకుంటా అని చెప్తుంటాడు. అందరినీ చండాలంగా ట్రీట్ చేస్తా అంటే, నీకు టీ సర్వ్ చేయమని నీకు చాలాసార్లు చెప్పాను. సార్ ఖచ్చితంగా సర్వ్ చేస్తాను. జోరో గడు ఆ టీ తాగుతా ఉంటాడు. సాంజీ సర్వ్ చేసిన టీ. ప్లేస్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే నామిని చూసి నామి కామ్గా ఉన్నాను సార్ అలా సాంజీ గడు కామ్ అయిపోయి అంటాడు. ప్లేస్ వాళ్ళందరూ సాంజీ గడు సొల్లు కాల్చుకుంటారు. నామి కోసం ఏ పనైనా చేస్తాను రెడీగా అని అంటారు. నామి తనకి హెక్ చేసి తన దగ్గర నుంచి పడిసి దొబ్బేసి ఉంటుంది. ఇదంతా ఫ్రీయే కదా అని చెప్పి అడుగుతుంటే, ఫ్రీయా మీడియం మాట్లాడుతున్నారా అని చెప్పి, ఫ్రీ కాదురా అని చెప్పి లూఫీని ముట్టుకుని లాక్కుని వెళ్ళిపోతాడు. లూఫీ కట్టలోకి రాసుకొని పెడతా ఉంటాడు. ఇక్కడ చూస్తే నామి అంకి అందరు గోయింగ్ మేడి దగ్గర ఉంటారు. ప్లస్ అక్కడ నుంచి ఫుల్ పొగ వస్తూ ఉంటుంది. మనోళ్ళు అక్కడ ఏం చేస్తున్నారా అని చెప్తే, మనం తొందర వెళ్ళిపోవాలి, నన్ను ఓనర్ వదిలేలాగలేడు. ఓనర్ దగ్గర నేను డిస్కస్ చేసుకుని బయటకు వచ్చేస్తాను. ఓనర్ నేను సంవత్సరంగా పని చేస్తా అని చెప్పి గొడవ వేసుకుంటున్నట్టు అని చెప్తుంటే, అక్కడి నుంచి ఒక షిప్ వస్తూ ఉంటుంది. ఆ షిప్ అని చాలా అంటే చాలా ట్రిబుల్గా ఉంటుంది మన గోయింగ్ మ్యారీ కన్నా. దాన్ని చూసి అందరూ భయపడుతుంటారు. ఒరే పైరట్స్ వచ్చేసారా పార్టీలోకి అని చెప్తుంటే, ఇదొక హ్యూజ్ షిప్ లాగా ఉంది, నీ ఇలాంటి షిప్ ఏదో రోజు తీసుకుంటా అని చెప్పి చెప్తుంటే, ఓయమ్మ మనం అందరూ చచ్చిపోతున్నారా అని చెప్పి అందరూ భయపడతా ఉంటారు. పైరట్స్ వచ్చే విషయం చూసి ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పి. ప్లస్ అందరూ చాలా అంటే చాలా భయపడతా ఉంటారు. పైరట్స్ వాళ్ళు దగ్గరికి వస్తా ఉంటే ఓ షిప్లు అనేది 2 ముక్కలుగా తెగిపోయిపోయి ఉంటుంది. ప్లస్ ఆ షిప్లో నుంచి కష్టపడి ఒకడు బరాటీలోకి, అదే మన చెఫ్లు అక్కడికి వస్తుంటారు. మన రెస్టారెంట్ లోపలికి వచ్చి 100 మంది కోసం ఫుడ్ కావాలి ప్లీజ్ పెట్టనని పడుకుంటా మోకాళ్ళ మీద పడిపోయమని అడుగుతుంటారు. ప్లీజ్ సార్ మీరు ఇలా చేస్తే నాకు ఇష్టం లేదు సార్ అని చెప్పి మన లాస్ట్ టైం ఫుడ్ కోసం అడిగేదానికి వచ్చి ఉంటారు చూడు, కూడా బాధపడుతూ ఉంటాడు. ప్లస్ లూఫీ కూడా చెప్పి సరే అప్పుడు కింద పడుకుంటే ఎవరు చాలా ఆకలిగా మీద ఉన్నాడు. నేవీ వాళ్ళు ఇక్కడికి ఎంత తొందరగా రావచ్చు అని చెప్పి చెప్తుంటారు. మేము నేవీ వాళ్ళకి మిమ్మల్ని అమ్మేసి ఆ డబ్బులతో మేము బతుకుతాం అని చెప్తుంటే, నా షిప్లో 100 మంది కాస్త వరకు నాకు ఫుడ్ కావాలి. నా షిప్లో చాలా వరకు మంది ఉన్నారు, వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు, అలాగే నాకు ఆకలి కావాలి. ఈసారి నువ్వు అడుక్కునే దానికి వచ్చావా అని చెప్పి అడుగుతుంటే, అప్పుడే సాంజీ వచ్చి నువ్వు దేనికి పనికిరావు అంటాడు. అప్పుడే సాంజీ వచ్చి స్ట్రైట్గా తన మొహం మీద కొట్టేసి ఆకలి మీద ఉన్న పెట్టి ఒకరికి నేను ఆహారం పెడతానని చెప్పి ఆహారం పెడతాడు. ప్లస్ తనకి ఫుడ్ బాగా పెడతా ఉంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, చాలా వరకు నేవీ ఆఫీసర్స్ నేను డిఫీట్ చేశాను, నేను ఒక పైరట్ కింగ్గా పిలుచుకోగలను నన్ను నేను అనుకుంటే బ్లూ సీ దగ్గర ఎవరు నన్ను ఆపలేరు. కానీ ఒక ఆకలి దగ్గర మాత్రం ఓడిపోయాను నేను దేనికి పనికిరాను. అలాగే గ్రాండ్ లైన్ చాలా పవర్ఫుల్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే తను ఫుడ్ తినేసి పైకి లేచి స్ట్రైట్గా మన సాంజీనే కొడతాడు. ఫుడ్ పెట్టినోడిని స్ట్రైట్గా కొడతాం వల్ల సాంజీకి ఏమర్థం కాదు, కింద పడిపోయి ఉంటారు. అసలు ఏమవుతుంది అని చెప్పి సాంజీ అనుకుంటూ ఉంటారు. షిప్స్ నుంచి అందరూ అందరూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఊసప్ దాన్ని చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఈ బ్యాడ్ గడి మొత్తం నాదే, ఈ రెస్టారెంట్ కూడా ఒక షిప్పే కాబట్టి ఈ షిప్ని పట్టుకొని పోతా అని చెప్పి చెప్తా ఉంటాడు. అందరు నాకు 100 మంది వరకు నా షిప్లో ఉన్నారు, వాళ్ళందరికీ మీల్స్ కావాలి, వాళ్ళందరికీ నీళ్ళు కావాలి, చావు బడుకు మధ్యలో ఉన్నారు వాళ్ళందరికీ ఫుడ్ కావాలి, అది మీరే ఇస్తారు, లేకపోతే మీరు చనిపోతాడు మీరు రిఫ్యూజ్ చేస్తే అని చెప్తారు. రిఫ్యూజ్ చేశారని చెప్పేసరికల్లా ఎంత ధైర్యం నాకు రిఫ్యూజ్ చేసేదానికి, మాస్టర్ మీరు ఏం చేయననే కానీ నేను ఇక్కడ తీసుకుని వచ్చాను, మీరు ఇలా చేస్తానంటే బాగోదు మాస్టర్ అనేసరికల్లా నేను మా అందరి కోసం ఫుడ్ కోసం నేను వచ్చిందని చెప్తుంటే సంజయ్ చెప్తున్నారు 100 మందికే సరే నేను కిచెన్కి వెళ్ళి ప్రిపేర్ చేస్తాను చెప్పి చెప్తా అంటే, సాంజీని పెట్టి ఒకరో చాపేసి, సాంజీ నువ్వు మాలో ఒక చెఫ్వి, నువ్వు ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తనతో ఫైట్ చేసేదానికి కూడా రెడీ అవుతా ఉంటారు సాంజీతో. ప్లస్ సాంజీ కూడా వాళ్ళతో ఫైట్ చేసేదానికి కూడా రెడీ అవుతుంటారు. అలాగే సాంజీ అడుగు పెడితే బాగోదు అని చెప్పి చెప్తా ఉంటాడు. రెస్టారెంట్ మొత్తం నాది, ఎవరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి తను ఒక పెద్ద గ్రెనేడ్ బయట తీసేస్తుంటారు. గన్ గ్రెనేడ్ మీట్ బాల్ బ్లాస్ట్ అని చెప్పి విసిడతాడు. ఆ ఫోర్స్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది, అందరికీ తగులుతుంది. ప్లస్ అది ఒక షిప్ కూడా పీడ కొట్టేయగలదు, అంత సెట్టే ఉంటుంది. ఈ షిప్ ఇడిగిపోతే ఏం చేస్తాడు నీకు తెలియదు కదా కెప్టెన్ అంటే, అది పక్కన చూసుకున్నాను అని చెప్తుంటాడు. వాడు బయటకు వచ్చేసరికి అలా వాడికి ఏం కాదు, ఓ కుక్కు నాకేం కాలేదు
లేదు, నేను ఐరన్ సూట్ వేసుకుంటాడు కాబట్టి దానికి ఏం కాదు అని తను చెప్తూ ఉంటాడు. తర్వాత డ్యామ్ నువ్వు ఈసారి నా చేతిలో చనిపోతున్నావు అని చెప్పి ప్రతి ఒక్క కూడా మీద షూట్ చేసేసి ఉంటాడు. ప్రతి ఒక్కరు చాలా వరకు గాయాలైపోయి ఉంటాడు. అందరు చనిపోతారు అని చెప్పేసరికి అప్పుడే ఓనర్ వచ్చి తన ముందు 100 మందికి సరిపోయి అంటే ఫుడ్ ఉంది, ఇక్కడ నుంచి మర్యాదగా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలని చెప్తుంటే, కెప్టెన్ పాప్స్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, వెళ్ళిపోండి అని చెప్తుంటే జెఫ్ అనేసరికి భయపడతాడు. అది జెఫ్ పవర్ఫుల్ పైరేట్, తన చరిత్రలో ఇప్పటి వరకు తన కాళ్ళని తప్పించి ఇంకేం వాడలేదు, ఇది సరిపోద్ది వెళ్ళిపో అని చెప్పి జెఫ్ అని చెప్పేసరికి తన షాక్లో ఉంటాడు. జెఫ్ తను ఇప్పటి వరకు తన చేతులు వాడకుండా కాళ్ళతో 100 మందిని వరకు రక్తం అంటే ఏంటో చూపించిన వాడు ఇంత గ్రాండ్ లైన్లో నుంచి ఎలా బయటకు వచ్చి గ్రాండ్ లైన్ ఓడేస్తున్నారు తెలుసు, వాళ్ళంతా డిఫీట్ అయ్యి వచ్చి ఉంటాడు అని చెప్పి తను చెప్తా ఉంటాడు. జెఫ్ కానీ మీరు ఇక్కడ ఈస్ట్ బ్లూ మొత్తాన్ని కాంక్రీట్ చేస్తున్న ఒక వ్యక్తి మన ఓనరా అని చెప్పి అందరూ షాక్ అవుతూ ఉంటాడు. తర్వాత వీళ్ళందరూ కామ్ అయిపోయి ఉంటారు. నీ లెగ్ ఏమైంది, నువ్వు ఇంటికి ఇప్పుడు చెక్క మీద నిలబడున్నావు అని చెప్పి చెప్తా ఉంటాడు. అదంతా ఒకప్పుడు, నేను ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఓనర్ని, నాకు అదంతా ఏం పని లేదు, కాలు వాడకుండా చేతులు వాడకుండా కాలుతో 100 మందిని చంపగల శక్తి అంటాడు. ఇతను నాకు కావాలి, గ్రేట్ పైరట్ ఎరాలో నువ్వు ఒకప్పుడు టాప్ ఉండేవాడివి, గ్రేట్ పైరట్ నేను, అలాగే నేను వన్ పీస్ని కనిపెట్టే నేను పైరట్ కింగ్ అయ్యేది నేను అని చెప్తే, పిల్లోడా నీ ఆశను చాలా ఎక్కువ ఉన్నట్టుకున్నాయి, నీ ఆటని ఇప్పుడే కట్టించాలని చెప్తా ఉంటాడు. పిల్లోడా నువ్వు కూడా ఒక పైరట్వే అని చెప్పి ఇలా షాక్ అవుతున్నాడు. నేను కూడా పైరట్నే అని చెప్పి చెప్తా ఉంటాడు. నీ ఆట కట్టించాల్సిన సమయం వచ్చింది, నా చేతిలో చనిపోయేదానికి రెడీగా ఉన్న పిల్లోడా అని చెప్తుంటే, 7 days రా, 7 daysలో మీ అన్నని చంపేస్తా అని చెప్పి సరకలా, సరే చూసుకున్నాం రా అని చెప్పి తన మీద కెనన్స్ వదులుతూ ఉంటాడు. లూఫీ కూడా రెడీగా ఉంటాడు. లూఫీ మా చేతిలో నీకు కావాలంటే ఏం అక్కర్లే, నేను చూసుకుంటా, మీ అందరూ అక్కడ ఊసా పని జోరు అని చెప్పేసి అట్లా పిల్లాడు నాతో ఒకరితో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాడు. మీటు ఒకరే అని చెప్పి మొన్న రెస్టారెంట్ నుంచి మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను చంపేస్తా అని చెప్పి మనవాడిని బెదిరిస్తూ ఉంటాడు. ప్లస్ నువ్వు ఎలాగే పైర్ కింగ్ అవ్వాలనుకుంటున్నా, నీ కోరికను కూడా నేనే నాశనం చేస్తా, మళ్ళీ తిరిగి నడిచి అంటే ఓపిక లేకుండా చేస్తా, ఏ రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. ప్లస్ అక్కడ చూస్తే సాంజీ సారీ నేను చేసిన తప్పు వల్ల మీరు అందరూ అనిపిస్తున్నారు, ఏం పర్వాలేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తనగా చెప్తుంటారు. అందరూ సాంజీని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. సాంజీ నువ్వు అసలు ఏం చేస్తావు నీకు తెలుసా, నువ్వు అసలు ఎవరి సైడ్ ఉన్నావు, షటప్ యూ ఇడియట్, 100 మంది ఆకలితో ఎలా ఉంటాడో నీకు అసలు తెలుసా, అసలు నీకు ఆకలి బాధ అంటే నీకేంటో తెలుసా అని చెప్పి మన ఓనర్ చెప్తా ఉంటాడు. సాంజీ కూడా తన గొమ్మకి వింటూ ఉంటాడు. ప్లస్ సాంజీ చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. లూఫీ దాన్ని చూసి ఇది చాలా ముచ్చటగా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది, వాళ్ళతో నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు ఫైట్ చేయలేవు, గ్రేట్ ఎరా చాలా పవర్ఫుల్ అయింది, అందులో ఒకే ఒకడు మా 50 ships వరకు కోసి తొబ్బాడు అని చెప్పి చెప్తా ఉంటారు. ఒక్కడా 50 shipని ఎలా కోసాడు, తను చాలా పవర్ఫుల్ అయినాడు, వాడి నుంచి మేము కష్టపడి తప్పించుకొని వచ్చాం, వాడు చాలా అంటే చాలా పవర్ఫుల్ అని పెట్టి అతని పేరు డ్రాకులా మీహాక్ అని చెప్తాడు. మన జరో ఒక డ్రాకులా మీహాకా ఎక్కడ ఉన్నారు తను అని చెప్పారంటే, జరో ఏమైందిరా సడన్గా అని చెప్పారంటే, నీకు తెలుసు వాడంటే, నాకు తెలుసు వాడి కోసం నేను ఇంత చేస్తున్నాను డ్రాకులా మీహాక్, నాకు తెలిసి 100 మందిని ఓడే వేసేసి ఉంటాడు, ఆ షిప్లో వాడికి ఒక లెక్క కాదు అని చెప్పి మన ఓనర్ కూడా చెప్తా ఉంటాడు. వాడి నుంచి తప్పించుకునే దానికి మా చావు వచ్చింది అని చెప్పి చెప్తా ఉంటే, ఈ స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్గా మారుతుంది, నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మన లూఫీగా చెప్తా ఉంటాడు. అందరికి ఫుడ్ వచ్చింది, అందరూ ఫుడ్ తినండి అని చెప్పి చెప్తా అందరూ ఆహారం కోసం కిందకి వెళ్ళి ఉంటారు. అప్పుడే ఒక బ్యాడ్ యాస్ ఎంట్రీతో షిప్లన్నిటిని నడుక్కుంటూ వస్తా ఒక చిన్న షిప్లో ఎవరో వస్తా అంటారు. నేను నమ్మలేకపోతున్నాను, షిప్ అనేది కూలిపోతుంది, కెప్టెన్ ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి చెప్తుంటే యాంకో వస్తున్నారు. జానీ వచ్చేసి లూఫీ మమ్మల్ని కాపాడు, సారీ బిగ్ బ్రో మన షిప్ అనేది ఎగిరిపోయింది అని చెప్పి చెప్తా ఉంటే, మన షిప్ ఏమైందిరా అని చెప్పి చెప్తుంటే, నామి మన షిప్ని తీసుకుని వెళ్ళిపోయింది, తను మమ్మల్ని కొట్టేసి మరీ నీళ్ళలో పడేసి తీసుకుని వెళ్ళిపోయింది, నామి తను గోయిన్ మ్యాడీ నాకు ఇంకా కనబడుతుంది, నేను వెళ్ళి తీసుకుని వచ్చు, అక్కర్లేదు ఆగు అని చెప్పి చెప్తుంటే, ఆ షిప్ కోసం భయపడాల్సిన అవసరం లేదు, తను ఖచ్చితంగా మన కోసం వస్తుంది, తనకి ఏదో పనులు ఉంటుంది అని చెప్తుంటే, ఆ ఉమెన్స్ మనం నమ్మాల్సిన అవసరం లేదంటే, తను అంతేనా నా నావిగేటర్, తను ఖచ్చితంగా నా దగ్గరికి ఖచ్చితంగా వస్తుందని చెప్పి లూఫీ నమ్ముతా ఉంటారు. అందరూ తన మీద చేయబెట్టండి, లూఫీ ఇంకా మాట్లాడరా అని చెప్పి సర్లే ఇలాంటి రోజులండి, ఫస్ట్ ఈ రెస్టారెంట్ని మనం కాపాడాలి అని చెప్పి చెప్తా ఉంటాం. ఈ రెస్టారెంట్ నుంచి నేను ఎంత తొందరగా బయటపడాలి అని చెప్పి మళ్ళీ లూఫీగా చెప్తున్నాను. కింద చూస్తుంటే డ్రాకులా మీహాక్ బ్యాడ్ సెంట్రీతో వస్తా ఉన్నాడు, వాడు వచ్చేసాడు అని చెప్పి ప్రతి ఒక్కరు భయపడతా ఉంటాడు. ఆఖరికి మన జోరో కూడా ఓడేవాడంటే మీహాక్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆ మీహాక్ ఆర్డినరీ మనీ చేత కాదు, వాడు చాలా పవర్ఫుల్ అయినాడు, వాడితో నేను చాలాసార్లు పోటీ పడ్డా, అని అనుకున్న పెద్ద కట్టి హ్యూమన్స్ ని 4 ముక్కలుగా ఉన్నాడు అక్కడతో, నువ్వు ఇందుకు ఇక్కడికి వచ్చావు డ్రాకులా మీహాక్
అని అరుస్తూ ఉన్నాడు. తను ఒక మార్క్, తను ఎందుకు వచ్చాడని చెప్పి తన వైపు షూట్ చేస్తూ ఉంటాడు. మన మీహాక్ ఈజీగా తన కట్టిల్ని డివైప్ చేసి దాంట్లో ఫైట్ కొట్టేస్తుంటాడు. వాట్, తనే నాకు తెలిసి తన్ని ఒక ఏ బుల్లెట్స్ ఏం చేయలేదు కట్టెలు తప్పించి. డ్రాకులా మీహాక్ ద గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాను ఒక స్పోర్ట్ మ్యాచ్కి అని చెప్తుంటే, నీకు నేను కనపడేదానికి స్ట్రాంగ్ కనపడలేదా, నేను నిన్ను ఓడించేదానికి వచ్చాను, ఒక ఫూల్వి అంటుంది, నేను స్ట్రాంగ్గా పోయేదానికి వచ్చాను ఇక్కడికి. సరే ఫూల్, ఎలా అన్నాడు ఫైట్ చేద్దాం, నేను 3 కట్టెలతో ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తా ఉంటాను. అని ఫైట్ చేస్తూ ఉంటారు. ఒక పిల్ల కుంక కోసం అంట ఎంత పెద్ద కట్టె అనవసరం అని చెప్పి తన మెడలో నుంచి ఈడియట్ నన్ను ఫైట్ చేద్దురా అని చెప్పి, నేను నీతో ఖచ్చితంగా ఫైట్ చేస్తాను డియర్ ఫ్రెండ్ అని చెప్పి తన మెడలో నుంచి చిన్న కత్తిని బయటికి తీసి, ఈ పిల్లవాడికి ఇది చాలే అని చెప్పి, పిల్లవాడు అనుకుంటున్నావా నన్ను అని చెప్పి, చూడు నీ పెట్ట కట్టిన బడిది అని చెప్పి, నాతో ఫైట్ చేయను చంపు అని చెప్పి మనం డ్రాకులా మీహాక్ని ఉత్సాహిస్తూ ఉంటాడు. అలాగే మనం జోరో ఎన్ని అటాక్స్ చేసినా ఈజీగా తన చిన్న కత్తితోనే ఆపేస్తూ ఉంటాడు. అది చూసి జానీ ఇంకా డెప్ ఇద్దరు భయపడుతూ ఉంటారు. అన్ని టెక్నిక్స్ కూడా ఈజీగా ఆపేస్తాడా అని చెప్పి తన కత్తిలు కూడా కదిలించలేకపోతున్నారు. అంత స్ట్రెంత్ డ్రాకులా మీహాక్లో ఉంది. అలాగే మన జోరో చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ డ్రాకులా మీహాక్ డేట్లో ఈజీగా ఓడిపోతూ ఉంటాడు. డ్రాకులా మీహాక్ తన చిన్న కట్టితో జోరోని పడేస్తూ ఉంటాడు. ఈజీగా మన జోరో దగ్గర 3 కట్లు ఏం చేయలేకపోతూ ఉంటాడు. నువ్వు స్పోర్ట్స్ బాగానే ప్లే చేస్తున్నావు, కానీ నా ముందు పనికిరావు, నువ్వు ఇంకా చిన్నపిల్లడి, నేను చిన్నపిల్లడు ఉన్నప్పుడే నీతో ఓడిస్తానని చెప్పి ఒకరికి మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం ఖచ్చితంగా నేను ఓడించి నేను గెలుస్తాను డ్రాకులా మీహాక్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఈజీగా మన వాళ్ళు ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటారు. జోరో పడిపోతూనే ఉంటాడు. ఈజీగా వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. జోరో పైకి లేకపోతే లూఫీ ఇక్కడ చూస్తుంటే చాలా బ్యాడ్ యాజ్ మూడ్లో ఉండి చంపేస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే జోరో తన ఊనిగిరిని వాడేదానికి రెడీ అవుతుంటాడు. అదే తన టైగర్ స్టైల్ ఊనిగిరి అని పవర్ఫుల్ అటాక్ యూజ్ చేస్తాడు. కానీ డ్రాకులా మీహాక్ దాన్ని ఈజీగా డిఫ్లెక్ట్ చేసి తన చిన్న కట్టి మనోడు గుండెల మీద పొడి చేస్తుంటాడు. మనోడికి ఏమో అర్థం కావట్లేదు, చాలా గట్టిగా మనోడి మీద చాలా గట్టిగా గుర్చేస్తూ ఉంటాడు. జోరో నేను చావదాం డిసైవ్ చేస్తాను, నీలో చాలా అంటే చాలా స్ట్రాంగ్ విల్ ఉంది పిల్లోడా, నాకు అది బాగా నచ్చింది. ఈ నీ పిల్లోడు పేరు ఏంటంటే, నా పేరు రోనోన్నావా జోరో అని చెప్తాడు. జోరో నువ్వు ఇది నా కట్టిని డిసైవ్ చేయగలవు ఇప్పుడు, 3 స్టేస్ ఫర్ థండర్ వర్డ్స్ అని చెప్పి మన జోరో అటాక్ చేస్తుంటాడు. అయినా మన మీహాక్ దాన్ని ఈజీగా చూసేసి మన 2 కట్లు కూడా కొట్టేస్తుంటాడు. జోరోకి అర్థం అయిపోయింది, నాకు ఇంకా పవర్ అనేది ఇంకా ఎనఫ్ కాదు, నేను దేనికి పనికిరాదు అని చెప్పి, నన్ను చంపే అని చెప్పి చెప్తుంటే, కానీ నువ్వు అని చెప్పి చెప్తుంటే, పర్వాలేదు నన్ను చంపే, నాకైతే ఒక పెద్ద లెసన్, నేను ఖచ్చితంగా నేర్చుకుని పైకి లేస్తాను అని చెప్తా ఉంటాడు. అప్పుడే కోసేసి ఉంటాడు. అప్పుడే మన లూఫీ గారికి ఏదో కోసేసి తన స్టైల్కి అటాక్ తీసుకుంటాడు. లూఫీ గారు జోరో అని చెప్పి అరుస్తా, జోరోకి ఏమైనా అయిపోయింది అనుకుంటా ఉంటాడు. కానీ అప్పుడే లూఫీ గారు పైకి వచ్చి, ఈ బ్యాస్టర్ నా ఫ్రెండ్నే కొడతా అని చెప్పి అడిగిట్టుకుంటా వచ్చి ఉంటాడు. తను ఈజీ డిఫ్లెక్ట్ చేసేసి ఉంటాడు. బ్రో నేను చేయను, వాడు నాకు మంచి అపార్ట్మెంట్ అవ్వగలడు, నేను డ్రాకులా మీహాక్, నేను ఇప్పుడు వరకు ఎవరిని అంత ఈజీగా చంపను అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే తన గోల్స్ కూడా చాలా పెద్దవే, అదిగో నన్ను ఓడించాల్సింది అని కానీ చెప్తా ఉంటాడు. తాను చాలా పవర్ఫుల్ అని పెట్టండి చెప్తా ఉంటే అప్పుడే జాఫ్గా చెప్తా ఉంటాడు, హే మీహాక్ నువ్వు ఇక్కడ ఇలా వచ్చావు అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే మన నువ్వు మెనీ ఇయర్స్ నుంచి ఎక్కడి నుంచి ఎలా ఉన్నావు, నీ ఏం గోల్ ఏంటంటే నేను పైలట్ కింగ్ అవ్వాలనుకున్నావు, అయితే నువ్వు అనే సర్పాస్ చేయాలనుకుంటున్నావా, అయినా నీకు నువ్వు చాలా పవర్ఫుల్ అని పెట్టి అనుకుంటున్నావు, అది చాలా కష్టమైన పని అని చెప్తుంటాడు. అప్పుడే లూఫీని పిలిచి, ఇది నా జీవితం ఇంకా నీకే సర్వ్ చేస్తాను, అలాగే కాబోయే పైలట్ కింగ్, నేను ఇంకా వరకు ఇంకా ఏ మ్యాచ్ని డిఫీట్ అవ్వను, నేను ఖచ్చితంగా వీడియోగా మ్యాచ్ని గెలుస్తాను, ఇది చాలా కాబోయే పైలట్ కింగ్ అని చెప్పి తను చెప్తా ఉంటాడు. లూఫీగా అవుతా ఉంటారు. తనకేం కదని చెప్పి తను ఒక మంచి గాయ్, తను నేను మళ్ళీ చూస్తాను, నీది ఒక మంచి టీం అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఎరా నాతో ఫైట్ చేయకుండా వెళ్ళిపోతావు అని చెప్పి చెప్తామని మన డ్రాకులా మీహాక్తో ఫైట్ చేస్తుంటాడు. సరే నేను నామీ కోసం వెయిట్ చేస్తాను ఇక్కడ, నేను వెళ్ళి దాంట్లో నామీ కోసం వెతకాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. సో అలాగే పాప్స్ నేను ఒకసారి ఓడిస్తే నాకు బయటికి పంపించడానికి అవకాశం ఇస్తావా అని చెప్పి అడుగుతుంటే, ఈ పిల్లకు ఇంకా నన్ను ఓడిస్తారా అని చెప్తుంటే, నువ్వు ప్రామిస్ పాప్స్ అంటే, ఓకే ఖచ్చితంగా వెళ్ళు ఓడించు, నేను ఎక్కడి నుంచి పంపించేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే మన లూఫీ కూడా మంచి ఛాన్స్ దొరికింది, అయినా బాస్ మీరేమైనా పంపించారంటే ఊళ్ళో నా మంచి స్పీడ్ నడిచిందని చెప్తుంటారు. ఆ షిప్ని మనం దొబ్బేసి మన ఫ్లాగ్ అంటించాను, అలాగే ఆ డ్రాకులా మీహాక్ మళ్ళీ మనకి దొరికితే ఓనేసేద్దాం అని చెప్పి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మనోడు పక్కన సార్ మీరు చేయలేసారు సార్ అలా ఓన్ని చంపేస్తాడు. ఒరేనా ఉండి అంటే మాట్లాడు పక్క, అలాగే ఖచ్చితంగా మన కోసం అక్కడి నుంచి ఒక కుక్కను కూడా పడుకుని వద్దాం, మనకి ఇప్పుడు ఫుడ్ చేస్తుండాలి, ప్లస్ ఆ డ్రాకులా మీహాక్ని కూడా చంపేద్దాం, మన స్టోరీ మనమే రీరైట్ చేసుకుందాం అని చెప్పి చెప్తా ఉంటాడు. అరే ఫైట్ మళ్ళీ స్టార్ట్ అవబోతుందా అని చెప్తుంటే,
నేను ఈసారి అన్న రూమ్లోకి వెళ్ళొచ్చా, నేను ఫైనల్ ఇక్కడ కూర్చొని చూడొచ్చా అని చెప్తా మన సాంజీ గడ రాస్తా ఉంటాడు. అలాగే ఇంకా లూఫీ గడ ఇంకా రెడీ అయిపోయి వాళ్ళు ఫైట్ చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ లూఫీ వైపు వస్తుంటే చాలా మంచి అవకాశం గమ్మును రాకెట్ అని చెప్పి వాళ్ళందరూ మీదకి వెళ్ళి ఎవరు కూడా ఎక్కడున్నారు రా అని చెప్పి వాళ్ళందరూ ఆడుస్తూ ఉంటాడు. రాకెట్ జైన్ స్ట్రైక్ అని చెప్పి స్ట్రైక్ కొట్టేస్తుంటాడు. ఓ పిల్లలు చాలా గట్టి పవర్ఫుల్ అని చెప్పి చెప్పండి. ఈ పిల్లలు కూడా మంచి గ్రాండ్ లేనికి వెళ్ళాల్సిన పవర్ఫుల్ ఉన్నాడే సాంజీ. నువ్వు ఓడితే వెళ్ళకూడదా, నువ్వు ఇక్కడే నాడు దేనికి ఉండొచ్చు అని చెప్తుంటే అటాక్ దేనికి పనికిరాలేదు అనుకుంటానే నాకు తెలిసినంత వరకు అని చెప్పి మన లూఫీ గారు అనుకుంటా ఉంటాడు. ప్లస్ వాళ్ళతో ఇంకా గట్టిగా ఫైట్ చేయాలనుకుంటాడు. ఓ వాటర్ మెలన్ గాయ్ నీతో ఫైట్ చేసానికి వస్తానని చెప్పి చెప్తుంటే అలాగే నేను స్ట్రెస్ ఒక అబ్బాయిని అలాగే నేను సచ్చిబుల్ అని చెప్తుంటే నువ్వు డెవుల్ ఫుడ్ తిన్నావు నిజమేనా అని చెప్పి చెప్తాను. అప్పుడే ఒక పెద్ద దాంట్లో కింద ఫైట్ చేయాలని చెప్పి ఫైర్ క్యానర్స్ అన్ని ఓపెన్ చేసి తన షిప్ కూడా ఊరిపోయింది అని చెప్పి నీళ్ళలో ఫైట్ చేయాలని చెప్పి తను డెవిల్ ఫుడ్ యూజర్ అని చెప్పి తన కోసం అని చెప్పి ఒక పెద్ద బ్రిడ్జ్ని క్రియేట్ చేసేసి ఉంటాడు. ప్లస్ ఆ షిప్లో కూడా మంచి మంచి ఫైటింగ్ షూట్స్ ఉంటాయి. నేను డాంకీ కింగ్ని అతను ఎట్టని ఓడిపోకుండా ఉన్నాను అని చెప్పి దాన్ని ఎత్తి పక్కన పెడుతుంటారు. రారా నాతో ఫైట్ చేద్దు, ఊడు దాన్ని డిస్ట్రాయ్ చేసేసాడు అని చెప్పి అందరూ ఆడుస్తూ ఉంటాడు. సాంజీ కూడా కింద దిగేసి అది ఊడిపోయిన విషయాన్ని పట్టుకొని దాన్ని కూడా తన వైపే ఈసిరి కొడుతుంటాడు. తను చెప్పి కూడా మన సాంజీ కూడా మంచి గుడ్గానే ఉన్నాను అని చెప్పి అనుకుంటాడు. లూఫీ కూడా అదే అనుకుంటాడు. సాంజీ కిక్స్ కూడా మన పాప్స్ కిక్స్ అది చాలా పవర్ఫుల్ అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇంకా అందరూ ఫైట్ చేద్దాం రెడీగా ఉన్నా అని చెప్పి అందరూ పడిపోయి ఉంటారు కింద పైరట్స్ దగ్గర. ప్లస్ సాంజీ వాళ్ళని ఇంకా ఫైట్ చేయగలడు, మన కుకింగ్కి మనం ఏం చేయాలని చెప్పి అనుకుంటా వాడు కూడా దాంట్లో ఫైట్ చేస్తూ ఉంటారు. అందరూ చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటే నీళ్ళలో నుంచి ఒక పెట్టి బయటకు వచ్చి ఇది నా షీల్డ్ పవర్, నేను ఇన్విజిబుల్, ఇది ఉంటే నాకు నన్ను ఎవరేం పెగలడు, నేను కిరణ్ పైలట్ మెంబర్ని అని చెప్పి చెప్తా. నైస్ ఇంత నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడే వెనక నుంచి వాడిని కట్టి తీసుకుని అప్పుడే సాంజీ జోన్ కాపాడేస్తున్నాడు. ఇదిగో నీ కట్టి నాకు బాగా నచ్చింది, తీసుకో, దీంతో నీ సోల్ని కూడా కట్ చేస్తాడు, మర్చిపోబాక, ఇది నువ్వే నాకు చెప్పావు అని చెప్పి తను చెప్తా ఉంటాడు. ప్లస్ సాంజీ వాళ్ళని కిక్స్తో పడేసి ఉంటాడు. నువ్వు కిక్స్ అనేవి చాలా బాగా యూజ్ చేస్తావు పిల్లోడా అని చెప్పి చెప్తా ఉంటే సాంజీ ఇది నువ్వు ఇప్పుడే చూసావు, ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్తుంటే లూఫీ ఇంకా పైన అతుక్కుపోయి అని ఉంటాడు. వాడు కిందకి రాదు అంటే నాకు అర్థం కావట్లేదు అని చెప్తా ఉంటాడు. సాంజీ కింద వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తా ఉంటారు. ప్లీజ్ సార్ జాగ్రత్త ఫైట్ చేయని అని చెప్తుంటే జాగ్రత్త ఫైట్ చేయడం పిల్లడు అంతే చాలా గట్టిగా కొట్టేస్తున్నారు. ప్లస్ ముక్కులో నుంచి రక్తం కూడా వస్తుంది. నా బాగా నచ్చావు, బాగానే కొట్టావు, నా షీల్ని కూడా ఎత్తగా తప్పేసుకుని కొట్టావు అని చెప్పి దానిలో నుంచి సూపర్ వేవ్స్ క్రియేట్ చేస్తుంటాడు. తర్వాత డ్యామేజ్ వేవ్స్ అనేది చాలా గట్టిగా వచ్చి ఉంటాయి. దానివల్ల పెట్టి కూడా మాట్లాడుకుని పోతా ఉంటాయి. మేము కూడా కాపాడుతున్నామే చూసుకొని చెప్తుంది. ఇది షీల్డ్ నాది ఫైర్ క్రియేట్ చేస్తుంది, నా రెస్టారెంట్కి అయితే నీ చంపేస్తారా నా కొడక అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు మన సాంజీ కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. నువ్వు ఈరోజు నా చేతిలో చనిపోతావు అని చెప్పి ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ఫైట్ నేను ఇప్పుడు స్పీడ్ మోషన్లో చెప్పబోతున్నాను. రెస్టారెంట్ మొత్తాన్ని కాపాడుతా మన జెఫ్ కూడా ముందుంటాడు. ప్లస్ జెఫ్ వాటిని ఈజీగా కిక్ అవుట్ చేస్తే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇద్దరు చాలా గట్టిగా జెఫ్ కూడా వాళ్ళ బుల్లెట్స్ అన్నింటిని దాచి చేస్తే ఈజీగా రెస్టారెంట్ కాపాడుతుంటారు. జస్ట్ అలాగే చేస్తూ ఉంటే వాడిని ఈజీగా పెడుతుంది. పార్ట్ కూడా చాలా మంచి పవర్ఫుల్ అన్నారని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇది కూడా వాళ్ళతో ఫైట్ చేసి పెడుతూ ఉంటారు. సాంజీ వాచ్ అవుట్ అని చెప్పి అరస్తా సాంజీ కూడా తన మీద ఫైర్ పడుతుందని చెప్పి అర్థం చేసుకుంటాడు. అప్పుడే లూఫీ గడు వచ్చి ఎట్లా సాంజీ నెలలో కాపాడతాడు. చూసుకోలేదురా ఐరన్ బాల్ మీ తగలరా లేకపోతే నా కూడా పనిచేయగలరా నువ్వు అని చెప్పి అరస్తా అంటారు. అప్పుడే వాడు వెనకొచ్చి పడుతుంది. బాస్ నేను పడిపోయాను బాస్ అని చెప్పి బ్యాటిల్ ఇప్పుడే ఎండ్ అయిపోతుంది. మనకి మీ కెప్టెన్ కూడా ఇప్పుడు చనిపోతున్నాడు. నేను ఇతను ఎట్లా చంపేస్తా సాంజీ, ఖచ్చితంగా నువ్వు చేసిన పని మంచిదే, కానీ నేనేం చేయగలను అని చెప్పి తను చేస్తుంటాడు. అప్పుడే న్యాచురల్ వాళ్ళు ఈజీగా తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. మనాడు సాంజీ కూడా టాచ్ చేయకుండా అట్టే ఉంటాడు. ప్లస్ సాంజీ చాలా అంటే చాలా గట్టిగా రక్తం వస్తూ ఉంటుంది. సాంజీ కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. సాంజీ అక్కడ కొట్టించుకొని తనకి చూడలేక తను చాలా నార్మల్గా ఏడుస్తున్నట్టుగా కళ్ళు పెట్టేసుకుని ఉంటాడు. ప్లస్ నేను నా రెస్టారెంట్ని, నా పెద్ద ట్రెజర్ నా రెస్టారెంట్ అనేది, కాబట్టి దాన్ని నేను అతను వదిలించుకోండి చెప్పి తను చెప్తా ఉంటాడు. ప్లస్ నా రెస్టారెంట్కి ఏమైనా కానీ నేను ఉండలేనని చెప్పి కూడా చెప్తా ఉంటాడు. అప్పుడే మన సాంజీ బ్యాక్ స్టోరీ చూపిస్తూ ఉంటాడు. సాంజీ కూడా ఏదో ఒక రోజు ఆల్ బ్లూ సీని కనిపెట్టాలనుకుంటాడు. ప్లస్ తన పవర్ఫుల్ చెఫ్గా గెటిప్ చెఫ్గా మారాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. మనోడు ఆసేందంటే ప్రతి ఒక్క బ్లూ, ఈస్ట్ బ్లూ, వెస్ట్ బ్లూ, నార్త్ బ్లూ, సౌత్ బ్లూ మొత్తాన్ని కనిపెట్టి ఫైన్ చేయాలని చెప్పి నేను తనకు ఆశ, తన మొత్తాన్ని కలిపి ఒక చోట్లో కలిపేసి తను ఒక రెసిపీగా క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఆశ నేను చెప్తా ఉంటాడు. తను చేసే ప్రతి ఒక్క ఫుడ్ అనేది వేస్ట్గా ఉంటుంది. ప్లస్ అందరూ తన్ని ఇష్టపడాడు. ప్లస్ అందరూ తన చేత పనులు చేయించుకుంటుంటారు మన సాంజీ చేత. ప్లస్ ఒక రోజు అక్కడ రేర్ జరుగుతూ ఉంటుంది. పైరట్స్ అనే వాళ్ళ మీద అటాక్ చేసి ఉంటాడు. అప్పుడు మన బాండర్ షిప్ మీద అదే మన ప్రీవియస్ ఓనర్ వచ్చి వాళ్ళందరి మీద మీ అందరి ఫుడ్స్ అన్ని నాకు కావాలి ఇప్పుడు ఫైట్ చేస్తా, వాళ్ళందరి డ్రెస్ అన్నిటిని లాక్కుంటా ఉంటారు. అందులో మన సాంజీ కూడా ఉంటారు. నన్ను చంపేస్తారేమని చెప్పి మన సాంజీ కూడా భయపడతా ఉంటారు. ప్లస్ తన మీద ఫైట్ చేసేదానికి వస్తుంటే సాంజీ మీ బ్యారిస్టర్స్ మీరు నన్ను చంపలేరు అని చెప్పి ఒకరితో ఫైట్ చేస్తున్నారు, నేను మీ చేతిలో చావను అని చెప్పి వాళ్ళతో గట్టిగా ఫైట్ చేస్తుంటారు. అప్పుడే సాంజీని పట్టుకొని లాక్కొని పోతా ఉంటారు. నేను ఖచ్చితంగా ఆల్ బ్లూని కనిపెడతాను అని చెప్పి చెప్తా ఉంటే ఆల్ బ్లూవా
పిల్లోడు ఏం కనిపెడతారు, అసలు అసలు ఎగ్జిస్టెన్స్‌లోనే లేదు. కెప్టెన్ మీరు తిన్నారా? చాలా నమ్మకం వస్తుంది నాకు అని చెప్పేసి అలా ఓన్లీ ఎత్తి కింద పడేసి ఉంటాడు. ప్లస్ తుఫాన్ అని చాలా గట్టిగా ఉంది. బ్యామ్! చాలా పెద్ద తుఫానే వస్తుంది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. మరి వెంటనే నేను తొందరగా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి తుఫాన్‌లో నుంచి అని చెప్పి అనుకుంటా ఉంటే అప్పుడే షిప్ కూడా మునిగిపోతూ ఉంటది. మన సాంజీ కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ చూస్తే మన కెప్టెన్ కిందకెళ్ళి అదే మన ఓనర్ కిందకెళ్ళి మన సాంజీని కప్పడానికి వెళ్తుంటాడు. మన జెఫ్ కెప్టెన్ మన సాంజీ కూడా దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే తన కాలు అనేది ఒక చోట్ల ఇరుక్కుపోయి ఉంటుంది. వాళ్ళందరూ కష్టపడి ఒక ఐలాండ్ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. అప్పుడే మన సాంజీ లేచి చూస్తే తన దగ్గర ఏముండవు. తను ఒక సీల్ అట్టే అలాగే ఉంటాడు. అసలు ఏమైంది? అప్పుడు ఇద్దరు సమానంగా ఫుడ్ అనేది షేర్ చేసుకుని ఉంటాడు. కానీ తన దగ్గర ఉన్న మాత్రం చాలా పెద్ద ప్యాకెట్. అరే నువ్వు మాత్రం చాలా పెద్దది తీసుకున్నావురా అని చెప్పి అడుగుతా ఉంటే నేను పెద్దవాడిని కాబట్టి నేను పెద్దది తీసుకున్నా, నువ్వు చిన్నపిల్లాడివి కాబట్టి నువ్వు చిన్నది వాడుకో చెప్పి చెప్తా ఉంటాడు. తన రోజంతా ఆ ఫుడ్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా తినాలని చెప్పి మార్కింగ్స్ చేసుకుంటా వాటిని ఎన్ని రోజులు ఉంటాయి, 5 days ఉంటాయా, 6 days ఉంటాయి, ఎన్ని రోజులు వేస్ట్ అయిపోతాయి అని చెప్పి లెక్కేసుకొని కూర్చొని ఫుడ్ వేస్ట్ అయిపోయినా కానీ ఆకలితో తింటానే ఉంటాడు. అప్పుడే గుర్తు తెచ్చుకుంటుంటాడు తను అక్కడ ఉన్నప్పుడు ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోయినా తను బాగానే తినేవాళ్ళు. అందరికి ఫుడ్ అనేది అప్పుడు తెలుస్తుంది దానికి ఫుడ్ విలువ ఏంటని చెప్పి. అందుకే మన పాస్ట్లో వాళ్ళ దగ్గర ఫుడ్ లేకుండా కూర్చుంటే అందుకే వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తుంటారు. అప్పుడే తన లాస్ట్ పెట్టుకోవడం కింద పడిపోయి ఉంటుంది. అప్పుడు తను చాలా అంటే చాలా బాధపడిపోయి ఉంటాడు. తన ఆకలితో ఒక రోజు అంటే ఆకలితో ఉంటాడు. తను అర్థం చేస్తున్నాడు వాడి దగ్గర చాలా పెద్ద బ్యాగ్ ఉంది కదా, దాని ఇంకా ఫుడ్ ఉంటుంది, తను ఇంకా తినున్నాడు అనుకుని తన మీద అటాక్ చేసినాకి వెళ్ళి ఉంటాడు. నాకు నీ బ్యాగ్ కావాలరా అని చెప్పి లిటిల్ బ్యాస్టర్ అని చెప్పి పడిపోతుంటే నా బ్యాగ్లో నేను ఈ ఫుడ్ మొత్తం తీసేసుకుంటున్నా అని చెప్పి దానికి వస్తే అక్కడ మొత్తం ఖజానా ట్రెజర్ అవే ఉంటాయి. అక్కడ ఏముండవు. తను చూస్తే అంటే నీ ఫుడ్ ఏమైంది అని చెప్పి అడిగేదానికి వెళ్ళి చూస్తుంటే తన ఫుడ్ అనేది కనబడట్లేదు, నా ఫుడ్ అనేది లేదు, నేను మొత్తం తినేసాను అని చెప్పి చెప్తుంటే అంటే నా కోసం నీ కాళ్ళని కూడా కోసుకుని అని చెప్పి చెప్తా ఉంటే నీ కాళ్ళు నువ్వు ఓన్గా తిన్నావు అని చెప్పి అనుకుంటా ఉంటాడు సాంజీ. కానీ జరిగింది అది కాదు. సాంజీని కాపాడేదానికి తన కాళ్ళని కోసం మళ్ళీ సాంజీని కాపాడుంటాడు. కానీ ఇది మాంగల్ తన కాళ్ళు కోసుకుంటూ ఉంటాడు. నీ లెగ్ని నువ్వు తిన్నావా, నేను ఆల్బమ్ కనిపెట్టాను అనుకుంటున్నా, అది కూడా నా దగ్గర నాది కూడా సేమ్ డ్రీమే. యాజ్ నీలాగే నేను కూడా ఆల్బమ్ కనిపెడతామని నేను బయటకు మాడాను. కానీ నా డ్రీమ్ అనేది నిజం కాదని చెప్పి అర్థం చేసుకుని వదులుకున్నాను. కానీ నేను బయటగా కంటిన్యూ అవ్వాలనుకున్నాను. కానీ ఇలా చూస్తే నేను ఎలా చనిపోతున్నాను. అప్పుడే తన దగ్గరికి ఒక షిప్ అనేది వస్తుంటుంది. అలా తన స్టోరీ మొత్తం చెప్తా ఉంటాడు. ఏమైందని చెప్పి అంటే ఇలా జరిగిందని చెప్పి చెప్తా ఉంటాడు. అందుకే నా కైండ్నెస్ మొత్తం ఈ జెఫ్ మాత్రమే, అలాగే ఫుడ్ లేని ఎవరికన్నా నేను కాపాడుతానని చెప్పి చెప్తా ఉంటాడు. దానిని లూఫీ కూడా చాలా డిస్ట్రాక్ట్ అయిపోయి చాలా గట్టిగా ఆ షిప్ని మొత్తం పగలగొట్టి అర్థం కొట్టి గమ్మును షిప్ గేట్ అని చెప్పి చాలా గట్టిగా కొట్టుంటాడు. దానివల్ల మొత్తం పగిలిపోయి ఉంటుంది. నువ్వు ఎందుకు తిన్నారా పగలగొట్టు. అప్పుడే జెఫ్ బ్లెఫ్ చెప్పి అరస్తా తను షూట్ చేద్దాం రెడీ అవుతుంటాడు. తను 100 మీల్స్ ఇచ్చేస్తాడు. మీ అందరూ ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నేను అంతా బ్రోక్ చేసేసాను. ఏ పిల్లోడా ఏం చేస్తాను చెప్పి నేను షకీ స్కిట్ మొత్తం నేను చంపైపోతున్నాను అని చెప్పి చెప్తుంటే అరే నువ్వు ఏం క్రేజీగా మాడేవా, నువ్వు ఒక బ్యాస్టర్ది, దీనికంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలరా నాకు, నువ్వు ఇప్పుడు నా చేతిలో చావపోతున్నారా నా కొడక అని చెప్పి వాడితో ఫైట్ చేసిన రెడీ అవుతా ఉంటాడు. మాస్టర్ మీ అందరిని నేను ఎక్కడ కాపాడుతా అని చెప్పి చెప్తా ఉంటారు. ఒరే నీకు నీ కైండ్నెస్కి రీప్లై చేయాలంటే చేయడానికి కాదనలేదు, కానీ నువ్వు నా క్రూలో జాయిన్ అవ్వు, నాతో పాటు ఉండు అలాగే చెప్తా ఉంటే అప్పుడే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటే వెనక నుంచి ఆ సిల్వర్ గారు వచ్చేసి వాడితో ఫైట్ చేస్తుంటాడు. ప్లింక్ గాడు అప్పుడే మనోడు వచ్చి వెనక నుంచి వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. చూస్తుంటే వాడు ఈజీగా దాన్ని పగలు కొట్టేసి ఉంటాడు. మనోడు కూడా మంచి ఫైటర్ లాగా ఉన్నాడు, ఈజీగా కొట్టేసి ఉంటాడు. నన్ను బిట్రే చేసావు, నువ్వు నా చేతిలో చనిపోబోతున్నావు అని చెప్తుంటే నువ్వు ఏమన్నా అనుకో కెప్టెన్, నేను చేయాలనుకుని చేస్తాను, నాకు ఫుడ్ పెట్టినోడు ఖచ్చితంగా నేను కాపాడతాను ఆ షిప్ని కూడా అని చెప్తుంటే థ్యాంక్ యూ అని చెప్తుంటాడు. ప్లస్ స్ట్రా హ్యాట్ నువ్వు కూడా నేను నీకు కూడా కాపాడాలనుకుంటున్నాను, నేను నీకు కూడా గౌరవం ఇస్తానని చెప్పి చెప్తా ఉంటాడు. వాళ్ళందరూ ఓడిపోతున్నారని చెప్పి భయపడతా ఉంటాడు. అప్పుడు అందరూ వీక్ అయిపోయారు. పైరట్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, మనం ఎట్లా ఫైట్ చేస్తామని చెప్పి అనుకుంటా అన్నాడు. ప్లస్ నేను కూడా మీతో కలిసి ఫైట్ చేస్తాను చెప్పి సాంజీగా చెప్తుంటే నేను అందరూ పోయి వాళ్ళిద్దరిని చంపాను అని చెప్పి చెప్తా ఉంటాడు. బట్ ఆ ఒక్క పిల్లని మాత్రం వదిలింది, నేనే చంపాను వాళ్ళని నా చెట్టు అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే కానీ నేను అందరూ ఫైట్ చేస్తాను చెప్పి నేను ఆ కుక్కని ఖచ్చితంగా కాపాడుతా అని చెప్పి చెప్తా ఉంటారు. క్రేజీ ఇడియట్, వాళ్ళు ఇప్పుడు నా చేతిలో చావబోతున్నారు, వాళ్ళ డ్రీమ్ మొత్తం ఈస్ట్ బ్లూ మొత్తం నేనే పల్లించిపోతున్నాను అని చెప్తుంటే ఓ అలా అయితే నేను చంపేస్తా రారా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుని ఉంటారు. చాలా గట్టిగా సాంజీ సారీ నేను డిఫీట్ చేయాలనుకోలేదు అని మళ్ళీ తన కెప్టెన్ వైపు సాంజీతో ఫైట్ చేస్తుంటారు. సాంజీ కూడా అర్థం చేసుకోకుండా వాడితో ఈజీగా ఫైట్ చేసుకుంటారు. ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేసుకుంటారు. సాంజీ దానికి ఫుడ్ పెట్టాలని చెప్పి కామ్ అయిపోయి తను ఫైట్ చేస్తుంటే సాంజీని కింద పడేసి ఓడిపోయా సాంజీ,
ప్లీజ్ కామ్ అయిపో అని చెప్పి దాని మీద సిగరెట్ వదిలేసి ఉంటాడు మన సంజయ్ గడు. తను పైకి లేసేసి ఎగిరిపోయి సంజయ్ స్టైల్ కొట్టేసి ఉంటాడు. ఇంకా వాళ్ళందరినీ కూడా చాలా ఈజీగా మన సంజయ్ కూడా వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా సంజయ్ ఇంకా వాడికి ఈజీగా గిటిగిటిగా ఫైట్ చేస్తుంటాడు. ఇంకా లూఫీ కూడా వాడితో ఫైట్ చేయని చెప్పి ఫైట్ చేస్తుంటాడు. మీద నీళ్ళు తీసుకుంటా ఉంటాడు. దానివల్ల వాటర్ దాని వీక్నెస్ చెప్తాను తనతో ఎరా నీళ్ళని వాడుతున్నావా నాతో ఫైట్ చేయాలని కొడక అంటే చిన్న పిల్లవాడు అని చెప్పి వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటే మనోడు సంజయ్ని చాలా గట్టిగానే కొట్టేస్తుంటాడు. దాని తల మీతో చేస్తుంటే సంజయ్ కానీ ప్లీజ్ వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉన్నా. కానీ మన సంజయ్ మాట రాకుండా ఖచ్చితంగా మా కైండ్నెస్ తనకి రీప్లే చేస్తానని చెప్పి చెప్తా తను ఈజీగా ఫైట్ చేస్తూ ఉంటాడు. 1 అటాక్లో తను చంపేస్తా అని చెప్పి చెప్తా ఉంటే సాంజీని పట్టుకుంటాను కింద పడేసి ఉంటాడు. ప్లస్ సాంజీ కూడా పైకి లేకపోతా ఉంటాడు. ప్లస్ లూఫీ చూసి ఇంకా తను ఏడుస్తా సాంజీ నన్ను క్షమించు, నేను చేయాలనుకోవట్లేదు, నువ్వు మళ్ళీ నన్ను బిట్టే చేసావు, నీకు ఆ విషయం తెలుసా? లేదు నేను అది చేయలేదు, ప్లీజ్ నన్ను చంపి ఈ మనిషిని అతను చంపేస్తాను నేను అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ అక్కడ షీల్ మొత్తం ఇరిగిపోయి ఉంటుంది. అందరూ భయపడుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ అతను చూస్తుంటే సాంజీని చంపలేక వాళ్ళ కెప్టెన్కి బిట్రే చేయలేక అట్టే ఉండిపోతాడు. యూ బిచ్, యూ సన్ ఆఫ్ బిచ్, నువ్వేం చేస్తావు నీకు తెలుసా, నువ్వు చావరా నా కొడక అని చెప్పి తన మీద మిసైల్ వదిలేసి ఉంటాడు. ప్లస్ ఆ మిసైల్ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. అందరు మాస్క్ పెట్టుకుంటారు. ఆ మిసైల్ నుంచి పాయిజన్ గ్యాస్ వస్తూ ఉంటుంది. అలాగే బ్యాటిల్ ఇప్పుడు ముగిపోతుంది. లూఫీ ఎట్టని కాపాడాలని చెప్పి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. కానీ తన మీద నీడిల్స్ అనేవి వెళ్తూ ఉంటారు. తను కూడా మాస్క్ పెట్టుకోపోతా ఉంటే ఆ మాస్క్ని అక్కడే పడేసి ఉంటాడు. ఒరే ఈడియట్, నువ్వు కూడా చనిపోతున్నావు అంటే పర్వాలేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే అక్కడి నుంచి ఇద్దరి దగ్గర నుంచి మాస్క్ దొబ్బేసి మన లూఫీ గాడు ఇద్దరి దగ్గర నుంచి మాస్క్ దొబ్బేసి స్ట్రైట్గా పంపించుంటాడు. ఇవన్నీ నీకే కానీ నాకు అని చెప్పి అనుకుంటే అక్కడి నుంచి ఒక మిసైల్ ఆయన స్ట్రైట్గా వదిలేసి ఉంటాడు. అందులో నుంచి వస్తూ ఉంటుంది. తన దగ్గర ఎటువంటి మాస్క్ ఉండదు. అప్పుడే తన దగ్గరకు ఒక మాస్క్ వచ్చి పడిపోయి ఉంటుంది. ఆ మాస్క్ అట్లప్పుడు మన లూఫీ పెట్టుకున్నాడో లేదా అని కూడా తెలియదు. అప్పుడే స్మోక్లో పడిపోయి ఉంటాడు. అక్కడ క్లియర్గా చూస్తే మన లూఫీ గారు మాస్క్ పెట్టుకుని సేఫ్ అయిపోయి ఉంటాడు. అక్కడ చూస్తుంటే మనోడికి మాస్క్ అనేది ఉండదు. అక్కడ చూస్తే సాంజీని కాపాడుతా తన మాస్క్ని లూఫీకి ఇచ్చేస్తున్నాడు. గ్రిటిన్ చాలా వరకు సేవ్ చేస్తుంటారు మన లూఫీ వాళ్ళని. దాన్ని చూసి ఓ పిల్లోడా, ఒక ఈడియట్వి, నువ్వు ఇంకా లెసన్ నేర్చుకోవాలి, తను నేను కాపాడుతూ చనిపోయాడు, తనకు నువ్వు ఇప్పుడు కైండ్నెస్ని రిప్లై చేస్తావా అని చెప్తుంది. చీఫ్ కమాండర్ చనిపోయాడు, మన కెప్టెన్ చేతిలో అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మనం ఏం చేయలేం, మనం కూడా ఓడిపోయాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చీఫ్ కమాండర్ చాలా మంచోడు, మన కెప్టెన్ ఇలా చేస్తామని చెప్పి నేను అసలు అనుకోలేదు అని చెప్పి చెప్తుంటారు. సాంజీ ఇదే నేను చేయగలను నీకు సహాయం అని చెప్పి చెప్తుంటారు. ఏమైనా యాంటీ దోస్ ఉందా మన దగ్గర చూడండి అని చెప్పి మన సాంజీ గారు అడుస్తూ ఉంటే మన దగ్గర ఎటువంటి యాంటీ దోస్ లేదు, అలాగే నేను మాస్క్ పెట్టుకోలేకపోయాను, తను ఓడిపోయాడు, అది నీకు సంబంధం లేదు, సాంజీ నేను కాపాడాలనుకున్నాను చెప్తుంటే చూసావా మీ కెప్టెన్ కూడా ఎందుకు తెలుసు, ఇంక 1 అవర్లో తను చనిపోతాడు చెప్తుంటే ఖచ్చితంగా నేను చంపని కూడా నేను చేస్తాను, ఈ దగ్గర ఖచ్చితంగా యాంటీ దోస్ అనేది ఉంటుంది నేను చెప్తుంటే నేను ఖచ్చితంగా నేను డిఫీట్ చేసి ఆ యాంటీ దోస్ తీసుకుంటా, నీవు వడగాలి మీద కొట్టేసి మళ్ళీ డిఫీట్ చేస్తా అని చెప్తుంటే లూఫీ తను ఫైట్ చేయలేమని చెప్తుంటే హెడ్ టు హెడ్ అంటే నేను చూసుకోగలను, నేను ఖచ్చితంగా ఫైట్ చేసి గెలుస్తా అని చెప్పి 1 షాట్ 1 హెడ్ అని చెప్పి స్ట్రైట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఓకే అయితే నువ్వు నా ఆర్డర్స్ని ఫాలో చేయవనుకుంటా, అయితే సరే నీకు ఒక లెసన్ నేర్పి అని చెప్పి ఫైట్ చేస్తుంటాడు. ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటారు. అప్పుడే తన షీల్డ్ పెట్టేసి మన లూఫీ మీద చాలా వరకు అటాక్ చేసేసి ఉంటాడు. కానీ అప్పుడే చూస్తుంది లూఫీ గమ్మున బుల్లెట్ అని చెప్పి స్ట్రైట్గా వెళ్ళిపోయి రాకెట్ అని చెప్పి పిస్టల్ అని చెప్పి చాలా గట్టిగా కొట్టేస్తుంటాడు. చాలా అటాక్స్ అని కొట్టేస్తుంటాడు. అక్కడ ముళ్ళును కానీ పట్టించుకోకుండా స్ట్రైట్గా మనోడు మొహం మీద కొట్టేస్తుంటాడు. మన లూఫీ గడికి రక్తం వస్తున్నా కానీ పట్టించుకోకుండా కొడతా ఉంటాడు. దాన్ని చూసి నువ్వు మనిషి వాళ్ళ మనం మృగాన్ని అనుకుంటారు. వాళ్ళెవరు కూడా మనం కెప్టెన్ నీళ్ళు చేసి అంత పవర్ఫుల్గా అయిపోయాడు అని చెప్పి చెప్తా ఉంటే లూఫీ గాడు నేను కాబోయే పైలట్ కింగ్ని, నా పేరు మంకీది లూఫీ, ఈ పేరు గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉంటారు. ఆ విషయం సాంజీ కూడా ఉంటారు. తను చాలా అంటే చాలా పెద్ద క్రేజీ గాడు అని చెప్పి చెప్పంటే తన్ని అంత క్రేజీ అయితే కాదు, తను చాలా పవర్ఫుల్ అని పెట్టి తన గోల్స్ అనేవి తనకు ఈజీగా ఫిక్స్డ్ అయి ఉన్నాయి. అలాంటి వాడే సరైన కెప్టెన్ కాగలడు ఎవరికన్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. తన గోల్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తుంటే నువ్వు చావకూడదు అరే లేవరా అరే నాయనా, నువ్వు ఆ షిప్లో చావకూడదు అరే లేవరా అని చెప్పి వస్తూ ఉంటాడు. వీళ్ళందరూ చేసి ద మ్యాచ్ వాడు చాలా పవర్ఫుల్ లాగా ఉన్నాడు. ప్లస్ వాడు లక్కీగా కూడా మన కెప్టెన్ ఒకటి దగ్గర ఓడిపోతున్నాడు. నిజమే ఓ లక్కీ, ప్లస్ నేను కూడా లక్కీ అని చెప్పి వాటితో ఫైట్ చేస్తుంటే మనోడు ఈజీగా మనం కొట్టి వేస్తూ ఉంటారు వాళ్ళ కెప్టెన్ని. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ప్లస్ తన కట్టిన బయట తీసి మన లూఫీతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతుంటాడు. తన కట్టిన తీసి బయటికి తీసి మన లూఫీతో ఫైట్ చేసేదానికి రెడీ అవుతా చూస్తుంటే నేను డ్రీమ్గా అన్నా మన కెప్టెన్ అసలు వాడని అనుకున్నాను నేను నా జీవితంలో అని అనుకుంటా ఉంటా. వాళ్ళు మాట్లాడుతుంటే లూఫీ మీద అటాక్ చేస్తుంటాడు. అది చాలా గట్టి బ్లాస్ట్ జరుగుతూ ఉంటుంది. మన వెపన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వెపన్. లూఫీ కూడా ఈజీగా దాన్ని డాచ్ చేస్తా వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి దాన్ని కూడా చాలా షాక్ అవుతా మాట్లాడుతాడు. ప్లస్ చెఫ్ కూడా మనోడు గెలుస్తాడు, మనోడు లూఫీ గెలుస్తాడు చెప్పి పడేస్తూ ఉంటాడు. చెఫ్ వాడు ఓడిపోతాడు అని చెప్పి పడేస్తూ ఉంటాడు. చూస్తే లూఫీ గారు చాలా ఈజీగా దాన్ని డిఫీట్ చేసినాక రెడీ అవుతా ఉంటాడు. లూఫీ గారు గాల్లోకి తన మీద గమ్మును రాకెట్ అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటాడు.
ప్లస్ మనోడు కూడా ఈజీగా నన్ను తప్పించుకుంటా ఈజీగా మనోడు లూఫీని కూడా కొడతా ఉంటాడు. లూఫీ కూడా దాన్ని ఈజీగా తప్పించుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే లూఫీ కూడా ఎగురుకుంటే పని పడితే కొడతా ఉంటాడు. లూఫీ గారి మీద అటాక్ పడతా ఉంటాడు. తను చేతి ఆపేసి ఉంటాడు. ప్లస్ చూస్తుంటే లూఫీ గారి మీద ఒక అటాక్ పడిపోయి ఉంటుంది. తను మొత్తం బాయిల్ అయిపోయి ఉంటాడు. లూఫీ ఇంకా చావు పడుకులో ఉన్నాడు వాడు అని చెప్పి అనుకుంటా ఉంటాడు. పైకి లూఫీ పైకి లేచి వైపోయారా నా ఫుల్ ఎనర్జీని వాడని నేను చంపేస్తా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. మన లూఫీ గారి మీద ఇంకో అటాక్ వేసేసి ఉంటాడు. ఇంకా లూఫీ చనిపోయాడు అని చెప్పి మనవాడు అనుకుంటా నువ్వు దేనికి పనికిరాడు పిల్లవాడు అని చెప్పి అనుకుంటా. అప్పుడే మన లూఫీ లేసి ఉంటే వీడంత అసేమోడా నేను అనుకోలేదు సన్ ఆఫ్ బీచ్ వీళ్ళు అవుతామని చెప్పి నేను అనుకోలేదని చెప్తుంటే నేను బీచ్ అయితే కాదు నువ్వు అని చెప్పి ఒక ఫైట్ చేస్తా ఉంటాడు. కొద్దిగా సాంజీ కూడా అనుకుంటా ఉంటాడు వాడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. వాడు చాలా అంటే చాలా పవర్ఫుల్ అని పెట్టి అని చెప్పి అనుకుంటా ఉంటే లూఫీ కూడా వాడితో ఇంకా 1-1 ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. అంటే 1 vs 1 చాలా గట్టిగా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. లూఫీ తన పెట్టి ఒక ని డాచ్ చేస్తా లూఫీ తన బీజీగా కొడతా ఉంటాడు. కలిసి కింద నుంచి మన లూఫీని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. లూఫీ గాడు ఎంత తొందరగా ఓడిపోతా ఉంటాడు. వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. సాంజీ కూడా తన నెట్టే చూస్తూ ఉంటాడు. లూఫీ చాలా గట్టిగా వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. లూఫీ మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా ఎంత గట్టిగా తను ఫైట్ చేస్తా తను ఈజీగా డిఫీట్ చేసాక ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడికి మన లూఫీ మాత్రం ఎంత తొందరగా దాన్ని ఈ మ్యాచ్ అంటే ఓడించాలని చెప్పి అనుకుంటా తనతో ఈజీగా ఫైట్ చేస్తుంటాడు. అతను నేను చెప్పాను కదా నువ్వు ఖచ్చితంగా చావబోతున్నావు అని చెప్పి ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. తను చూసి చాలా కోపడతా ఉంటాడు. వీరేంద్రుడు అసలు ఇంకా ఓడిపోవడం ఏంటి అని చెప్పి బ్యాస్టర్ నాతో ఫైట్ చేయని చెప్పి చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. తన మీద ఏదో అటాక్ చేయాలని చెప్పి రెడీ అవుతా ఉంటాడు. లూఫీ గారు దాన్ని దాచేస్తానికి రెడీ అవుతా ఉంటాడు. లూఫీ గారు తన ఫుల్ అటాక్ యూస్ చేసి తనతో ఫైట్ చేసినాక కూడా రెడీ అవుతా ఉంటాడు. లూఫీ ఎంత తొందరగా తను ఓడించాలని చెప్పి అనుకుంటా ఉంటాడు లూఫీ. అప్పుడే లూఫీ ఇంకా వాళ్ళిద్దరి ఆ స్టేజ్ మీద మిగిలి కూడా ఉంటారు. ఓడి అటాక్ కూడా కొట్టేసి నువ్వు చాలా స్ట్రింగీగా పవర్ఫుల్ గా ఉన్నావు అని చెప్పి వాడితో ఫైట్ చేస్తుంది. ఇది అయిపోయింది గమ్మున పిస్ట్ రాకెట్ అని చెప్పి తన రెడ్ కలర్ ఫ్లాగ్ తో చాలా గట్టిగా పవర్ఫుల్ అనే బుల్లెట్ ని యూస్ చేస్తుంటారు. గమ్మును గ్రిటెల్ లింగ్ అని చెప్పి చాలా గట్టిగా తన మీద అటాక్ యూస్ చేస్తుంటారు. దాన్ని చూసి పీటర్ కూడా షాక్ అవుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి అసలు ఇదంతా అని చెప్పి రే పిల్లడా నువ్వు బాగా యూస్ చేస్తున్నా చెప్పి తన స్క్రీన్ మొత్తం పగలగొట్టాలి అనుకుంటాడు. నార్మల్ నువ్వేం చేయలేవు అని చెప్తుంది. గమ్మును గడల్ పిస్టల్ అయిపోయి తన పిస్టల్ యూస్ చేసి మనోడి మీద అటాక్ చేస్తుంటాడు. వాడికి గాయమై ఉంటుంది. అంటే చాలా గట్టిగా తగులు ఉంటుంది. ఆ హౌ మచ్ ఇంపార్టెంట్ చాలా గట్టిగా ఇంపార్టెంట్ ఉంటుంది. నువ్వు ఒక మంకీవిరా అని చెప్పి చెప్తా ఫైవ్ మనం లూఫీ కానీ రెడీ అవ్వకుండా వాడితో ఫైట్ చేసి పెడుతుంటాడు. నా లిమిట్ ఫోర్స్ ని నేను ఆపలేవని చెప్పి చెప్తా ఉంటాడు. లూఫీ గమ్మునో రాకెట్ గమ్మున పిస్టోల్ అని చెప్పి చాలా గట్టిగా మనతో ఫైట్ చేస్తుంటాడు. తను గమ్మున బజుగా యూస్ చేస్తుంటాడు. చాలా గట్టిగా దగ్గర ఉంటుంది. దాన్ని చూసి సాంజీ కూడా షాక్ అవుతా ఉంటాడు. లూఫీ అంత పవర్ఫుల్ గా అని చెప్పి ప్లస్ లూఫీ అదొక ట్రాప్ చూసుకో అని చెప్పి అరస్తా ఉంటాడు సాంజీ కూడా. ప్లస్ ఇంకో నా ట్రాప్ లో పడిపోయి ఉంటాడు. ఇంకో బయటికి రాదు అని చాలా కష్టం అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే మనోడు కూడా ఈ షీల్డ్ మొత్తం పక్కన మన ఆర్మని కొట్టేయడం వల్ల ఓ స్టైల్ కింద పడిపోయింటాడు. లూఫీ బయట కొట్టేసి ఏంటి అని చెప్తే మన లూఫీ గమ్మును బసుగా యూస్ చేస్తుంది తన మీద. తన ఆర్మర్ మొత్తం పగిలిపోయినది. తన మీద గట్టి గాయం అయిపోయింది. వాళ్ళు క్యాప్టెన్ ఓడిపోతాను చూసి భయపడతా ఉంటారు. ప్లస్ షెఫ్స్ అందరూ ఆలోచిస్తుంటారు మనం గెలిచేసామని చెప్పి క్రేజీ బ్యాస్టర్డ్ వాడు చాలా పవర్ఫుల్ వాడు మనను కూడా ఓడిచేస్తారు మా కెప్టెన్ కూడా అని చెప్పి వాడి మీద నెట్టేసేసి పట్టుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. నెట్టినే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. హోన్నో లూఫీ గారు ఇరుకుపోయాడు ఈసారి నువ్వు ఇరుకుపోయావు అని చెప్పి మన లూఫీ గారిని ఇసిరి కొడతా అని చెప్పి ప్లాన్ వేస్తా ఉంటాడు. అక్కడ చూస్తుంటే మన కెప్టెన్ చాలా గొప్పవాడు మన కెప్టెన్ అన్ని ఓడిచేస్తా అని చెప్తుంటే అదేది నా దగ్గర ఇంకా చేతులు ఉన్నాయి కాలు ఈ గేమ్ ఇంకా నాదే అని చెప్పి ఆ చేతులు కాల్ని సెట్ చేసి తర్వాత ఒక ఫ్యాన్ గా మారిపోయి మనోని పట్టుకుని తిప్పేసి ఉంటారు. దానివల్ల ఓడి కూడా తిరగత ఒక బ్యాంబుకి ఎఫెక్ట్ అయిపోయి స్ట్రైట్ అయిపోయి మళ్ళీ అక్కడ పోయి పడిపోయి ఉంటాడు. దానివల్ల మనోడు ఓడిపోయి ఉంటాడు. ప్లస్ లూఫీ అనేది చాలా గట్టిగానే మనోడితో ఫైట్ చేసి ఉంటాడు. దాని తర్వాత లూఫీ వాటర్ లోకి వెళ్ళిపోతా ఉంటాడు. లూఫీని కాపాడడానికి ఓ నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఎవరైనా వాడిని కాపాడండిరా అని చెప్పి వస్తా ఉంటాడు. నేను వెళ్ళి కాపాడతా వాట్ వెళ్ళలేం మనం నెత్త కాపాడారు. ఒక దేవుళ్ళు ఫీట్ చూసారు కిందకి వెళ్ళలేడు కాపాడలేడు. ఆ కిడ్ సిమ్ చేయలేడు ఎందుకంటే తను ఒక దేవుళ్ళు ఫీట్ చూసారు. తన డ్రీమ్ అనేది నిజంగా లేదు నేను చెప్తా ఉంటాడు. ఒక దేవుళ్ళు ఫీట్ చూసారు. సి అనేది ఇప్పుడు హేట్ చేస్తుంటాడు ఎందుకంటే తన పవర్స్ అనేది లాగా ఉంటాయి. డ్యామ్ నువ్వు ఇప్పుడే చెప్పాల్సింది అని చెప్పి మన సాంజీ నేను వెంటనే తన షూస్ ని పేసి తన కోట్ ని మొత్తం పేసి తన లూఫింగ్ కాబట్టి దానికి వెళ్తా ఉంటాడు. దానికి ఇప్పుడు వరకు మన సంజయ్ వాడు స్కిమ్మింగ్ చేసుకుని బయటకు వస్తాను అనుకున్నాడు. అప్పుడు తన డెవ్ ఫీట్ చూసాను తెలిసిన తర్వాత దాన్ని ఈజీగా బయట తీసుకుని వచ్చి రే హ్యాంగ్ అప్ రే రారా రే నీకేం కాదురా నేను ఉన్నానని చెప్పి మన లూఫింగ్ కూడా బయట తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. లూఫీ గారికి చాలా గీతంగా చావు పట్టుకు మధ్యలో ఉండిపోయి ఉంటాడు. ప్లస్ లూఫీ గారు పైకి వచ్చేసిన వెంటనే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నీకేం కాలేదు కదా అని చెప్తుంటే
నాకేం కాదని చెప్తుంటారు. నువ్వు అక్కడ చూడు మీ కెప్టెన్ అని ఓడిపోయాడు. మా ఊడే మీ కెప్టెన్ ఓడిచ్చేసా అని చెప్తుంటే నాకు తెలుసు. నేను అందరు నా లైన్‌లో ఉంటా. ఒరేయ్ పిల్లోడా లేరా రేయ్! నువ్వు చాలా బాగా కొట్టావు. రేయ్ పిల్లోడా లేరా రేయ్! నువ్వు చాలా మంచి పని చేసావురా రేయ్! నేను నీ కైనెస్‌కి రిపేర్ చేస్తానురా. రేయ్ నేను నీ క్రూలో పని చేస్తారా అని చెప్పేసి అక్కడ లూఫీ కూడా పనుకుని ఉంటాడు. లూఫీ పనుకున్నాడని అర్థం చేసుకొని ఈ పిల్లోడికి ఎప్పుడు పనుకోవాలో కూడా తెలీదురా రేయ్ స్టూపిడ్ అని చెప్తా ఉంటారు. ప్లస్ అక్కడ చూస్తుంటే వాళ్ళందరూ డిఫీట్ అయిపోయి ఉంటారు. తన గ్రేట్ ఫోర్స్ కూడా డిఫీట్ అయిపోయి ఉంటది. అప్పుడు మన లూఫీ గెలిచేసిన విషయం అందరికీ తెలిసిపోయి కెప్టెన్ కూడా ఓడిపోయి ఉంటాడు. అందరూ ఇంకో కెప్టెన్ ఓడిపోయా అని చెప్పి కెప్టెన్ నువ్వు కొడతా అంటాడు. నువ్వు దేనికి పనికిరావు కెప్టెన్ అని చెప్పి ప్లస్ వాళ్ళు కూడా వెళ్ళి కొట్టేసి ఉంటాడు. కెప్టెన్ ఇక మనం వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని చెప్పి కెప్టెన్ కూడా తీసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. అలాగే సాంజీ కెప్టెన్ వేసిన తర్వాత నేను చెప్తున్నాను ఏం జరిగిందో అని. అలాగే తనకి థ్యాంక్ యూ మా సొల్యూషన్ మొత్తాన్ని నువ్వు సాల్వ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తుంటే నో ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు నేను చెప్తాను. ఇక సాంజీకి లాస్ట్ టైం ఫైనల్ థ్యాంక్ యూ చెప్పి నీకు నేను లాస్ట్ టైం చేసినందుకు నన్ను క్షమించు అని కూడా చెప్తా ఉంటాడు. ప్లస్ నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి ఫిట్గా ఫుడ్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అని కూడా చెప్తుంటాడు. అదే నువ్వు గ్రోసరీగా షాప్ కొనాలరా రే మర్చిపోబాక అని చెప్పి ఏడియచ్ నా డబ్బులు ఇవ్వాలని చెప్పాడు అసలు సంజీ ఇంకా రోజు ఇలాగే రాస్తుంటాడు. వాళ్ళని ఒక చిన్న బోట్లు ఇరికిచ్చేసి వాళ్ళని తీసుకుని వెళ్తా ఉంటాడు. సరే ఇంక ఈ క్రేజీ రెస్టారెంట్ని నువ్వే చాలా చూసుకో సంజయ్ అని చెప్పి చెప్తుంటారు. కలిస్తే గోయింగ్ మ్యాడీ అని చూపిస్తుంటారు. గోయింగ్ మ్యాడీ ఎక్కడికో వెళ్తున్నట్టుగా ఆ పిల్లలు నన్ను నమ్మతారా నేను అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మరి ఎంత ఉందో తొందరగా వెనక్కి వచ్చేస్తాను. వాళ్ళంత మంచోళ్ళని ఇప్పటివరకు నా జీవితంలో చూడలేదు. వాళ్ళు చాలా అంటే చాలా మంచోళ్ళు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూసి లూఫీ గాడు ముక్కులో పెట్టుకుని ఏమైంది నేను ఓడిపోయినట్టు నా స్ట్రా హ్యాట్ ఏంటంటే ఇదిగోరా పిల్లోడా నీ స్ట్రా హ్యాట్ అని చెప్పి చూపిస్తా ఉంటాడు. ఓ ఓడేనా అని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే నేను గ్రాండ్ లైన్లోకి మళ్ళీ కలుస్తాను కూడా చెప్తా ఉంటాడు. ఒకవేళ గ్రాండ్ లైన్లో కనబడితే అసలు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మా షిప్ లేదు మా దగ్గర చెప్పి మాట్లాడుతుంటాడు. ప్లస్ మాకు ఒక షిప్ కావాలి. అలాగే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంటే నేను ఆల్బమ్ కనిపెట్టాలనుకుంటున్నాను. నీకు తెలుసా ఈస్ట్ బ్లూ వెస్ట్ బ్లూ నార్త్ బ్లూ అవన్నీ నేను ఒకసారిగా చూడాలనుకుంటున్నాను. వాటన్నిటిని రెసిపీస్ని ట్రై చేసి ఒక పెద్ద కుక్గా మారాలని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ మనడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ప్లస్ మన లాస్ట్ టైం మన లూఫీ వాళ్ళందరికీ ఫుడ్ పెడతాంటారు. ఫైనల్ ఈటింగ్ అని చెప్పి అనుకుంటా అందరూ తింటారు. ఫుడ్ అని చెప్పి మన లూఫీ కూడా మొత్తం ప్లేట్ని కానుకేస్తా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అక్కడ చూసిన చెఫ్ అన్నారు తింటాం మన తినడానికి ఎటువంటి చేయలేని అతను అని చెప్పి చెప్తుంటాడు. పోయి తిని కూర్చుంటా అని చెప్పి రెస్టారెంట్ నదరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే ఫుడ్ నేను తింటా అని చెప్పి తింటా అంటే అప్పుడే సాంజీ చేసిన సూప్ అందరికి సర్వ్ చేస్తుంటే సాంజీ కూడా నా సూప్ నాకు కావాలి అది తీసుకుని చెప్తుంటే నువ్వు ఒక పని లాంటి రా అని చెప్పి మరి సాంజీ కూడా మీద రస్తా ఉంటాడు. అందరు గొడవ పడుతుంటాడు ఏడవుతా ఉంటాడు. నువ్వు ఒక నాస్టీ రా అని చెప్పి అందరూ చాలా గట్టిగా ఫైట్ చేస్తా ఉంటాడు. దీంట్లో ఒక సూప్ అని చెప్పి రస్తా ఉంటాడు. ఎవరు బాగా చెప్తుంటే నాకు ఇది బాగా నచ్చింది నువ్వు కూడా నా సూప్ లో ట్రై చేస్తా అని చెప్తుంటే మన కెప్టెన్ జెఫ్ కూడా పర్వాలేదు బాగానే చేసావు కానీ నువ్వు వేస్ట్ డ్రాప్ నువ్వు చాలా అంటే చాలా వేస్ట్గా నీ డ్రాప్స్ అనేవి చేసావు అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు తాగుతా ఉంటే ఈ సూప్కి ఇంకా సాల్ట్ చాలా ఎక్కువ ఉంది దీన్ని కాస్త తగ్గి చాలా చాలా బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరిగ్గా మాట్లాడుతున్నావా అని చెప్పి ఇక్కడ కొట్టేస్తుంటే నువ్వు మర్యాదగా నా క్రూలో నుంచి వెళ్ళిపో నా చెప్పు ఉండబాక అని చెప్పేస్తుంటే అని చెప్పి మనోడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. అలాగే మనోడు తాగితే ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ పిల్లడికి ఇది బాగా నచ్చినట్టుంది ఇది అంటే చాలా బాగుంది అని చెప్తున్నాడు. అందరూ బాగా అంటుంటే మరి లూఫీ గారు అంటున్నాను నేను దాని పట్టుకుని వెళ్ళిపోవచ్చా అని చెప్పి అడుగుతా ఉంటాడు. సాంజీ కూడా బయటకు వచ్చేసాను అంటాడు. లూఫీ గారు మొత్తం దాన్ని కూర్చుని ఒక్కడే మొత్తం తాగేసాను అంటాడు. దాన్ని చూసి మనం చెప్పాడు ఇది పిల్లడా లేకపోతే రాకేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నువ్వు గ్రాండ్ లైన్కి వెళ్ళాలనుకున్నావు కదా అసలు నీ డ్రీమ్ ఏంటంటే నువ్వు పవర్ఫుల్ పైరకింగ్ కావాలనుకుంటున్నాను చెప్తుంటే అందరూ ఓనర్ దీన్ని విన్నావా నవ్వుతా ఉంటారు అందరూ. అప్పుడే సాంజీ వెనక్కి జరిగి ఎవరు అందరూ ఈడియట్స్ నా డ్రీమ్ డ్రీమ్ ఒక చండాలంగా చూస్తానని చెప్పి చెప్తుంటే నీ డ్రీమ్ అనేది చాలా పెద్దది ప్లస్ చాలా కష్టమైంది దానికి చాలా అంటే చాలా అడ్డుకులు వస్తాయని చెప్తుంటే నేను ఒకరికి మాట ఇచ్చాను ఖచ్చితంగా నేను అవుతానని చెప్పి ప్లీజ్ నాకు ఇంకా కష్టం అయిందని చెప్పి చెప్తారు. అతను ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుని నేను ఇంకా పవర్ఫుల్గా మారాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి చెప్తాంటాడు. ఇంకా చూస్తుంటే ఒక చేప పడుకుని వచ్చి మన జాకీ కానీ పడుకుని వచ్చి ఉంటుంది. బ్రిక్ బ్రో లూఫీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నామియా కన్నా తరిమి వేసింది ఇక్కడి నుంచి అని చెప్తుంటే నామియా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మన జోరువ కూడా ఇంకా లేవలేదు జోరువ కూడా పడిపోయి ఉన్నాడు అని చెప్తుంటే మనకి ఇప్పుడు ఫుడ్ కావాలి ఫుడ్ కూడా మనం ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అని చెప్తుంటే సాంజయ్గా చెప్తుంటాడు. హోల్డ్ ఆన్ నీ ఫూలిష్ టీమ్ కదా ఇది మంచి టీమే నేను కూడా నీ పైర్ కింగ్ టూలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా అని చెప్తుంటే నేను అనుకున్నాను వెళ్ళిపోయాడు అందరికీ ఇంకా శాంతంగా ఉండొచ్చు అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటే మీ అందరూ ఒక ఏరియాచ్ అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాను ప్లాన్ వేస్తూ ఉంటాడు. సరే నాకు కాస్త ఫుడ్ కావాలి ఇస్తానని చెప్తాను మీట్ కావాలి నాకు కాస్త ఇస్తానని చెప్తుంటే పాప్స్ ఇంకా తీసుకొచ్చుంటే అప్పుడే పాప్స్ ఒక బుక్ ఇచ్చి ఇది నా రెసిపీ బుక్ ఇది సాంజీకి అయితే మాత్రం మర్చిపోక సరే సరే అని చెప్తుంటారు. సాంజీ కూడా లాస్ట్ టైం ఆ జెఫ్ ఫోటో చూసి తను చిన్నప్పుడు జెఫ్తో పాటు ఉన్న ఫోటో చూసి చాలా ఆనందపడుతూ ఉంటాడు. అలాగే తను చాలా సాడ్గా ఉంటాడు. ప్లస్ నేను వదిలేస్తాను ఒక విషయం
ప్లస్ సాంజీ కూడా అనుకుంటూ ఉంటాడు, నేను మళ్ళీ తిరిగి రాలేను ఇక్కడికి, ప్లస్ నేను దేనికి పనికి రాలేను అని చెప్తుంటే, సాంజీ మన టైం ఏంటి నేను కలదామని చెప్తాను, సాంజీ అని పిల్లవాడు కుక్ అని పిలుస్తాడు. నేను కోలంలో వెళ్ళిపోతా ఉంటే సాంజీ లాస్ట్ ఫైనల్ ఓకే మనం వెళ్ళిపోతాం అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇంకా వెనక్కి తిరిగి చూస్తా ఉంటే వాళ్ళందరూ మాట్లాడుతుంటే అప్పుడే తిరిగి చూడి మీ అందరికి చేసిన థ్యాంక్స్, అలాగే మీ అందరికి ఇన్ని రోజులు నన్ను జాగ్రత్తగా చూసినందుకు కూడా థ్యాంక్స్ అని చెప్పి జెఫ్కి ఇంకా వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్తుంటే, సాంజీ మీ అందరినీ చెప్పిన తప్పు, నువ్వు చాలా మంచోడివి అని చెప్పి పెదవా చెట్టోడా అని చెప్పి అంటుంటాడు. ఇంకా సాంజీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంకా బాయ్ బాయ్ అని చెప్పి చెప్తా ఉంటారు. ఇక్కడ చూస్తే గోవింద్ మ్యాడీ అనేది ఒక ఐలాండ్ దగ్గరికి వెళ్తా ఉంటది. అక్కడతో ఫ్లాగ్ చూపిస్తా ఏం చేస్తుంటాడు.